హలో ఎవ్రీవన్, ఇవాళ మేము హైడ్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నర్సరీకి వచ్చేసామన్నమాట. నర్సరీ పేరు వచ్చేసి శ్రీ వెంకట దుర్గా నర్సరీ. ఈ నర్సరీ వచ్చేసి సాహెబ్ నగర్ కలాన్ వనస్థలిపురంలో ఉంది. సో ఇక్కడ మీకు దాదాపు 500 ఎబో ప్లాంట్స్ అయితే దొరుకుతాయి. అంటే పూల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైనా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నాకు ఈ యాంథేరియం అనేది కనిపించింది. ఇవేమో నాగమల్లె పువ్వులు అంట అండి. మల్లెలో ఒక వెరైటీ అంట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీలంకన్ మల్లె అంట. ఇది కూడా మల్లెలో ఒక వెరైటీ అంట. నేను ఎప్పుడు చూడలేదు ఇది. ఇది కొంచెం జామ పువ్వు లాగుంది. నెక్స్ట్ వచ్చేసి చామంతి మొక్కలండి. ఇవి ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ కాదు కాబట్టి ఈ ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ లేవు ప్రస్తుతానికి. సో అలా రికార్డ్ చేస్తూ వెళ్తుంటే సడన్గా ఈ బటర్ఫ్లై కనిపించింది నాకు. మీకు తెలుసు, ఇట్స్ లెమన్ ప్లాంట్. ఇవి వచ్చేసి మందారం మొక్కలండి. మందారం పూలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. 1-2 అని కాదండి, ఆల్మోస్ట్ 15 to 20 టైప్స్ ఆఫ్ మందారాస్ ఉన్నాయి. ముద్ద మందార కానీ, రేఖ మందార కానీ. అండ్ అందులో కూడా కలర్స్, డిఫరెంట్ కలర్స్ అండి. మళ్ళీ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందంటే లైక్ చెప్పలేము, అది చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఆరెంజ్ మందార కానీ, ఎల్లో కానీ, పింక్ కానీ. నాకు ఇటప్పుడు వెనక పీకాక్స్ అరుస్తుండే. చాలా అంటే చాలా బాగుండే. ఆ వెదర్ కానీ, ఆ పూల మొక్కలు, వెనక పీకాక్స్ అరవడం, పక్షులు అరవడం. రోజెస్ అండి ఇక్కడ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి రోజెస్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. కలర్స్ కానీ, కలర్స్ అనే కాదు, ఆ కలర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే 7 days రోజ్ అంట. అది 365 days పూస్తుందంట. అది కూడా బంచెస్ పూస్తున్నాయండి. లైక్ ఇప్పుడు మన నేల గులాబీ ఎలా పూస్తుందో అలా పూస్తున్నాయి అవి. కలర్ కూడా చాలా బాగుంది. అది లైక్ వైటిష్ పింక్లో ఉన్నాయి. ఐ లైక్ ఇట్ సో మచ్ అనమాట. అదొకటి తీసుకొచ్చేసాను నేను. చూడగానే లైక్ టు టేక్ ఇట్ హోమ్ అని తెచ్చేసుకున్నాను. ఇవి వచ్చేసి తులసి మొక్కలండి. ఇది వచ్చేసి క్యాక్టస్ వెరైటీ అండి. ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది పపాయా సాప్లింగ్స్ అండి, చిన్న మొక్కలు అనమాట. ఫ్లవర్ టైప్స్లో ఇది కూడా నాకు కొంచెం వెరైటీగా అనిపించిందండి. టైగర్ ఐ అంట ఈ ప్లాంట్ పేరు. చాలా బాగా నచ్చింది నాకు. కలర్ కానీ. ఇది పర్పుల్ ఆల్మండా అంట అండి. ఇది వచ్చేసి బ్లూ పీ ప్లాంట్ అండి. తెలుగులో శంకుపూల అని కూడా అంటారు. దీని నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ దీని టీ తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, డీటాక్సిఫికేషన్ అవుతుంది చాలా. ఇవన్నీ బనానా మొక్కలండి మనకి డైరెక్ట్. ఇవి వచ్చేసి మామిడి చెట్లు అండి. లైక్ మనం చిన్నప్పటి నుంచి సీడ్లింగ్ నుంచి గ్రో చేయాలంటే చాలా కష్టం కాబట్టి డైరెక్ట్ ఇంత గ్రో అయిన ప్లాంట్ని తీసుకెళ్ళి మనం పెంచుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం కోకోనట్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. కోకోనట్ ట్రీస్ కానీ, తాటి చెట్లు అండ్ వేరే షో చెట్లు. ఈ ఫ్లవర్ వచ్చేసి రాక్ ట్రంపెట్ అంటండి. నాకు తెలియదు, నేను తర్వాత కనుక్కున్నాను అక్కడ. నాకు తెలియక ఏదో షో ప్లాంట్లే అని చెప్పేసి, ఏం చెప్పాలో తెలియక షో ప్లాంట్ అనేసా. ఇవన్నీ బోగన్విలా అంటే పేపర్ ఫ్లవర్స్కి సంబంధించింది అనమాట. పేపర్ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉండే. బోగన్విల్లాలో ఒక కలర్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి 3 కలర్స్ అనేవి ఒకటే ప్లాంట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి నాగచంప అంటండి. దాని ఆకులు వచ్చేసి మనకు స్నేక్ హుడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నాకు వెళ్ళిపోయేటప్పుడు ఈ చింటుగాడు కనిపించాడు అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు నాకు ఈ చింటుగాడు కలిశాడు. చాలా అంటే చాలా క్యూట్గా ఉండే. అసలు వాడు ఎవరిని ఏమనట్లేదు. వస్తున్నాడు అందరి దగ్గరికి, ప్యాంపర్ చేయించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది నాకు చింటూ. ఇది వచ్చేసి మీకు ఓవర్ వ్యూ అండి నర్సరీది.
ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.